వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం గౌతమి గోదావరి తీరాన ఉన్న మన దేశపు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహం వద్ద ఆయన జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యానాం ఇన్ఛార్జ్ పరిపాలనా అధికారి, మున్సిపల్ కమిషనర్ అఖిల్, పోలీస్ అధికారులు తదితరులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ మార్కెట్ యార్డ్లో ఆర్టీఓ అఖిల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం. యానాం గౌతమి గోదావరి తీరాన ఉన్న మన దేశపు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహం వద్ద ఆయన జయంతిని యానాం ప్రజా సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. యానాం గౌతమి గోదావరి తీరాన ఉన్న మన దేశపు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహం వద్ద ఆయన జయంతిని యానాం ప్రజా సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. యానాం ఇన్ఛార్జ్ పరిపాలనా అధికారి, మున్సిపల్ కమిషనర్ అఖిల్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ప్రజా సంబంధాల అధికారి ప్రసాద్, తెలుగు ఉపాధ్యాయుడు రామలక్ష్మణుడు పింగళి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత చరిత్రను రామలక్ష్మణుడు తెలియజేశారు. సార్ అఖిల్ ఐఏఎస్ ఇన్ఛార్జ్ లారీ. పింగళి వెంకయ్య గారి జన్మదినం సందర్భంగా ఆయనకు సంస్మరణ జరిపించుకోవడానికి విచ్చేసినటువంటి యానాం ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి మరియు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రీ బుద్ధి అఖిల్ ఐఏఎస్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆడాలసరన్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ సేరు నోకరాజు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పింగళి వెంకయ్య గారి గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు తెలియజేస్తాను. పింగళి వెంకయ్య ఆ పేరు వినగానే మనకు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పి రెపరెపలాడుతూ మువ్వెన్నెల జెండా మనందరికి ముందుకు గుర్తుకు వస్తుంది. ఈ పింగళి వెంకయ్య గారిని జెండా రూపకర్తగాను, జెండా వెంకయ్య గాను ప్రతి ఒక్కరూ కూడా పిలిచేవారు. అసలు ఈ జెండాను రూపొందించాలనే ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందంటే, ఆయన 19 సంవత్సరాల చిన్న వయసులోనే బ్రిటిష్ వారి సైన్యంలో చేరారు. ఆ చేరిన తర్వాత 1906 సంవత్సరంలో బెంగాల్లో జాతీయ కాంగ్రెస్ సభ జరిగినప్పుడు ఆ జాతీయ కాంగ్రెస్ సభలో మన జాతీయ నాయకులందరూ కూడా బ్రిటిష్ వారి జెండా అయినటువంటి యూనియన్ జాక్కు సెల్యూట్ చేయడం ఈయనకు నచ్చలేదు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ బ్రిటిష్ వారి జెండాకి మనం ఎందుకు సెల్యూట్ చేయాలి, మన దేశానికి కూడా ఒక ప్రత్యేకమైన జెండా కావాలి కదా అని ఆ రోజే ఆయన మనసులో ఒక ఆలోచన మొగ్గ తొడిగింది. ఆ ఆలోచనతో ఆయన 10 సంవత్సరాల అలా సుదీర్ఘంగా ఆలోచించి 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అని ఒక ఆంగ్ల గ్రంథాన్ని రాసి ప్రచురించారు. ఆ తర్వాత 1921లో జరిగినటువంటి సమావేశంలో గాంధీ గారు పింగళి వెంకయ్య గారిని పిలిచి ఆయన జాతీయ జెండాను రూపొందించమని సూచించగా 24 రకాల జెండాలు ఆయన ముందు పెట్టుగా అందులో కొన్ని జెండాలను ఎన్నిక చేసి అందులో రాత్నం ఉండేలా ఏర్పాటు చేయమని సూచించడం జరిగింది. అలాగా అనేక రకాల ప్రయత్నాల తర్వాత ఆయన జాతీయ జెండాను రూపొందించడం, దానికి మువ్వన్నెల జెండాగా నామకరణం చేయటం, ఆయన మువ్వన్నెలకు కూడా జాతీయ కాంగ్రెస్ సభలో చక్కని వివరణ కూడా ఇచ్చారు. ఆయన కాషాయ రంగును త్యాగానికి, దేశభక్తికి ప్రత్యేకగాను, తెలుపు రంగును శాంతికి ప్రత్యేకగాను, పచ్చ రంగును వ్యవసాయానికి, పచ్చదనానికి ప్రత్యేకగాను చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు చాలా కాలం తర్వాత వాటిని మతాలకు అనుగుణంగా మనం చిత్రీకరించుకోవడం జరిగింది. కానీ ఆయన రూపొందించినప్పుడు మాత్రం ఆ ఉద్దేశం ఆయనకి ఏమీ లేదు. అందరూ భారతీయులే, భారతదేశంలో నివసించే వారందరూ కూడా ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఒకటే, త్యాగ గుణం కలిగి ఉండాలి, దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో దాన్ని తయారు చేశారు. 1992లో దక్షిణాఫ్రికాలో
1892లో దక్షిణాఫ్రికాలో గాంధీ గారితో ఏర్పడిన పరిచయం 5 దశాబ్దాల పాటు ఈయనకు కొనసాగింది. ఈయన చూడటానికి సామాన్యుడిగానే కనిపిస్తారు కానీ బృహత్తరమైనటువంటి ఆలోచనలు, ఘనతరమైనటువంటి ప్రణాళికలు కలిగినటువంటి మహామేధావి. ఈయన ముందు ఏదైనా ఒక సమస్య ఉందంటే ఆ సమస్యను పరిశోధించేటటువంటి గొప్ప వ్యక్తి. భారతదేశంలో ప్రత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఒక జమీందారు సూచన మేరకు ప్రత్తి మీద పరిశోధనలు చేసి మేలైనటువంటి ప్రత్తి వంగడాలు తయారు చేసి వ్యవసాయ శాస్త్రవేత్తగా పేరు గడించారు. అప్పటి నుంచి ఈయన్ని ప్రత్తి వెంకయ్యగా కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఈయన వజ్రాల మీద పరిశోధన చేశారు. భూగర్భ శాస్త్రవేత్తగా డిప్లొమా చేశారు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో. అందులో భూగర్భ శాస్త్రంలో వజ్రాలు బొగ్గు నుండి తయారవుతాయని కనిపెట్టి ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఈయన్ని వజ్రాల వెంకయ్య అని కూడా పిలుస్తారు. జెండా వెంకయ్య, పత్తి వెంకయ్య, వజ్రాల వెంకయ్య ఇలాగ అనేక రకాల పేర్లు పొందినటువంటి ఈయన మన దేశానికి గౌరవమైనటువంటి జెండాను రూపొందించిన వ్యక్తి. మన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నానికి సమీపంలో ఉన్నటువంటి మవ్వ మండలానికి దగ్గరలో ఉన్నటువంటి బట్ల పెనుమర్రు అనే గ్రామంలో జన్మించారు ఈయన. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తి. చాలా దేశభక్తి భావాలు, జాతీయ భావాలు కలిగినటువంటి ఆదర్శవంతుడు. అటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తి 1963లో 85 సంవత్సరాల వయసులో జూలై 4వ తారీఖున పరమపదించారు. ఇటువంటి వారి యొక్క విషయాలు నేటి తరం తెలుసుకుని దేశభక్తి భావాలు పెంపొందించుకోవడానికి మన పుదుచ్చేరి ప్రభుత్వము పర్యాటక శాఖ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా ముదావహం, ఆనందనీయం. నేటి తరం కూడా ఇటువంటి వారి ఆలోచనలు తెలుసుకుని ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు అనే దానికన్నా వారు ఏ విధంగా ఆలోచించారు, దేశం కోసం ఎంత తపన పడ్డారు, ఎంత కృషి చేశారనే విషయాలు నేటి యువత తెలుసుకుని దేశభక్తి భావాలు పెంపొందించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పుదుచ్చేరి ప్రభుత్వం వారికి, యానాం అధికారులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం మార్కెట్ యార్డ్లో ఆర్డీఓ అఖిల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇరువురు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం చేసిందన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో 24,067 మంది రైతులకు గాను 16,84,00,000 రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రి సుభాష్ ముందస్తు చర్యలు చేపట్టడంతో ఏ ఒక్క ఎకరం పంట ఎండకుండా రైతులు లబ్ధి పొందారన్నారు. ముఖ్య అతిథి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతాంగానికి 16.84 కోట్ల చెక్కును అందించడం ఆనందంగా ఉందన్నారు. రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్ పథకం, అన్నదాత సుఖీభవ పథకాల పేరుతో ఏడాదికి 20,000 చొప్పున రైతు ఖాతాల్లోకి 3 విడతలుగా జమ చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. కాదు, ఇది టెరెంట్ ఫార్మర్స్ కూడా అప్లై అవుతుంది. ఏదైతే క్రాప్ మన ప్యాడీ అట్లాంటివి కల్టివేట్ చేసుకుంటారు. సో దయచేసి ఆగస్ట్ 15 లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరూ అప్లై చేసుకొని కోరుకుంటున్నారు. 24,067 రైతు కుటుంబాలు అన్నదాత సుఖీభవ, రైతులందరూ చల్లగా ఉండాలి. అందులో మన ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప్రోగ్రాంలో భాగంగా మరి రైతులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మరి స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, సోదరులు సుభాష్ గారు మరి ఆదేశాల మేరకు ఇన్ఛార్జి మంత్రిగా ఆయన కృష్ణా జిల్లాలో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మేము ఆ రోజు సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ అని కూటమి ప్రభుత్వం వస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి 3 విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మొదటి విడత మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 రూపాయలు ఈరోజు
మరి రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 46,85,000 పైచిలకు రైతుల అకౌంట్లో మరి ఈరోజు జమ చేయడం జరిగింది. సుమారుగా 3,100 కోట్ల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒక ముఖ్య నిదర్శనం. అదేవిధంగా రైతుల హక్కులు కాపాడుతూనే ఈరోజు రాష్ట్రంలో కౌలు రైతులకు కూడా ఏదైతే కౌలు రైతులుగా నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2 విడతలుగా మొదటి విడత 10,000, రెండో విడత 10,000, 20,000 వేయటానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యాన్ని బకాయిలు కూడా మరి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, సంవత్సరాలు పట్టిన రైతులకి ఇవ్వలేని పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఏదైతే 1,600 కోట్ల రూపాయలు బకాయిల్ని రైతుల అకౌంట్లో జమ చేస్తూ సుమారుగా 56 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు పండించి ధాన్యాన్ని కొని 11,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోనే కూడా జమ చేయడం జరిగింది. ఏదైతే మేము మాటిచ్చామో ధాన్యం కొన్న వెంటనే 48 గంటల్లో రైతు అకౌంట్లో వేస్తానన్నాం. అదేవిధంగా మరి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతుల పక్కన నిలబడుతూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని మరి ఈరోజు రైతు సంక్షేమానికి ఎంతో పనిచేస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రైతులు కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఈరోజు పూర్తిగా ఊడికి తీయలేని పరిస్థితి. మనం వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ఈరోజు డ్రైన్స్ బాగు చేయడం కానీ అలాగే కాలువలను బాగు చేసి మెరుగైన నీటి తీరువ వ్యవస్థ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎవరైతే అర్హులైన రైతులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఈకేవైసీ చేయకపోయినా ఇంకా రాకపోయినా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం 1552551 టోల్ ఫ్రీ నెంబర్కి చేసినట్లయితే అర్హులైన ప్రతి రైతుకి కూడా మరి అన్నదాత సుఖీభావ డబ్బులు జమ చేస్తామని తెలియజేసుకుంటూ మరి రైతులందరికీ మరొకసారి కూటమి ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అన్నదాత సుఖీభావలో భాగంగా రైతుల ఖాతాలోకి తొలి విడతగా 24,067 మంది రైతులు నియోజకవర్గంలో లబ్ధి పొందుతున్నారు. ఈరోజు మొదటి విడతగా ఆ సొమ్ము 16,84,00,000 ఈరోజు జమ అవుతుంది రైతుల ఖాతాలో. అలాగే మళ్ళీ విడతగా కూడా రేపు దాళవ పంట ప్రారంభంలో కూడా పెట్టుబడి సాయంగా అదే అమౌంట్ ఆ జనానికి అందరికీ కూడా మళ్ళీ విడతగా పడుతుంది. మూడో విడతగా జనవరిలో 6,000 రూపాయలు పడి 20,000 రూపాయలు పూర్తిగా పడుతుంది. ఈ 20,000 రూపాయలు కూడా 6,000 కేంద్ర సాయం, అది ప్రధాని కిసాన్ యోజన నుంచి వచ్చేది. ఇది అలాగే అన్నదాత సుఖీభావ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది 14,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు పెట్టుబడి జమ పడుతుంది. ఈ రోజున రైతు పంటకి సిద్ధమవుతున్నాడంటే రైతు చేతిలో 5 పైసలు ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఈ ఏళ్ళ 7,000 రూపాయలు సాయం చేశారంటే మనకి రైతుకి అది సాయం, చాలా ముఖ్యమైన ఘట్టం అది. ఈ ఘట్టం 7,000 రూపాయల సాయంతో రైతు ముందరికి వెళ్ళగలుగుతాడు. అదే ఉద్దేశంతో ఈ యొక్క 7,000 రూపాయలు మొదటి పంటకి తొలకరి పంటకి సాయంగా 7,000, దాళవ పంటకి 7,000, తర్వాత జనవరిలో పొలం రిపేర్ చేసుకోవడానికి ఒక 6,000, 20,000 రూపాయలు ప్రభుత్వ సాయంగా అంటుంది. గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరగలేదు. రైతు దిక్కుతోసిన పరిస్థితిలో పడిపోయాడు. ఇందాక ఒక పెద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా కాలువల్లో కానీ డ్రైన్లో కానీ ఊట కాలువల్లో కానీ ఒక డెక్క కాడ తీసే పరిస్థితి కూడా లేదు. మొత్తం అంతా అగమ్య గోచరం చేశారు. మొత్తం అన్నీ కూడా పంట కాలువలు కూడా పారటానికి లేకుండా కూటు బలిసిపోయి వెళ్ళలేని పరిస్థితి మేము వచ్చేదానికి. గత దాళవలో మేము దాని గురించి సెటరేట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళని అందరినీ రప్పించి నియోజకవర్గం ప్రతి ఊరు తిప్పి అవన్నీ కూడా మేము చేయడానికి చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. ఆ పరిస్థితి చూసుకుని సంవత్సరం ప్రారంభంలోనే కూటు తీయటం కాలువల్లో, అలా డెక్క తీయటం, అలాగే పూట కాలువల్లో కూడా డెక్క తీయటం జరిగింది. కానీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కాలువలు అన్నీ కూడా
లోపలికి జారిపోయి కప్పెడిపోయే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా తవ్వే పరిస్థితి ఉంది. అది కోట్ల రూపాయలు పెట్టవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకటి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నాం. త్వరలో కూడా కాలువలో ఊట కాలువలో అన్నీ కూడా తవ్వి మేము రైతుకి అసరాగా మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుకి ఎన్నో దన్నుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా రైతు పక్షపాతి, ఎన్నో దన్నుగా ఉంటుందని. అలాగే నియోజకవర్గంలో కూడా కాలువలన్నీ బాగు చేసి, ఊట కాలువలన్నీ కూడా బాగు చేసి రైతుకి మొన్న సంవత్సరం నేను చెప్పాను, ఒక రైతు ఇప్పుడే చెప్పాడు, ఈ యొక్క పంట కాలంలో ఏ ఒక్క ఎకరం ఎండినా సరే నేను ఇక్కడ రామచంద్రపురం వదిలి వెళ్ళిపోతానని సవాల్ ఇస్తున్నాను. అదే పరిస్థితిలో ఎక్కడా కూడా ఒక్క ఎకరం కూడా ఎండకుండా మేము నీరు సప్లై చేయడం జరిగింది. గత కాలంలో చాలా చేలు ఎండిపోవటం, చాలా ఇబ్బందులు పడటం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు. కారణం ఏంటంటే కొన్ని రోజులు ఆ దాళవ పంటకి కాలువలు బాగోని పరిస్థితుల్లో దాన్ని సప్లై చేయలేకపోయాం. అవన్నీ కూడా తొందరలో సార్ట్అవుట్ చేస్తాం. రైతు యొక్క బాగే మా ప్రభుత్వం చేయం. ఒక సోదరుడు చెప్పాడు ఇప్పుడే, పంట కాలువల్లో తినేసిన వ్యర్థ పదార్థాలన్నీ పంట కాలువలో వేసేయటం, డ్రైన్లు వేసేయటం అందరూ అలవాటు పడిపోయి డ్రైన్ వాటర్ కూడా పంట కాలువల్లో కలపడం, వాటర్ డ్రైన్లో కలపడం, అవన్నీ దానివల్ల పంట కాలువలు కప్పడిపోతాయి. ఆ పరిస్థితి నుంచి మనం మార్పు తీసుకురావాల్సిన అవసరాలు అయితే ఉన్నాయి. ఒక రోజులో అద్భుతం చేసేస్తామని మేమేం చెప్పట్లా. ఇది కొంత టైం తీసుకుని మేమందరికి కూడా రైతులకి సహాయకారిగా ఉంటామని ఈ యొక్క నియోజకవర్గమే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ రైతుల యొక్క బాగుకి శ్రమిస్తామని ఈ పూర్వకంగా తెలియజేసుకుంటాం. కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయతీ గండిగాని చెరువు గ్రామంలో శ్రీరామాలయం వద్ద సమరస్త సేవా ఫౌండేషన్ గ్రామ మహిళా కన్వీనర్ బొంతు నాగలక్ష్మి ఆధ్వర్యంలో ధార్మిక జట్టు సభ్యులు మాతృమూర్తులు శ్రావణ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించడం జరిగింది. కాట్రేనికోన మండలము నడవపల్లి పంచాయతీ గండిగాని చెరువు గ్రామంలో శ్రీరామాలయం వద్ద సమరస్త సేవా ఫౌండేషన్ గ్రామ మహిళా కన్వీనర్ బొంతు నాగలక్ష్మి ఆధ్వర్యంలో ధార్మిక జట్టు సభ్యులు మాతృమూర్తులు శ్రావణ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ వరలక్ష్మి వ్రత మహత్యం వివరిస్తూ మనందరం రామాయణం, భగవద్గీత అందరూ తెలుసుకోవటం వలన మనిషి తనను తాను ఎలా ఉద్ధరించుకోవాలి, సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి సద్భావనలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బొక్క ఈశ్వరి, మట్టపర్తి పార్వతీదేవి, ఎనమదల దేవి, మట్టపర్తి పద్మశ్రీ, సంసాని గంగాభవాని, సంసాని జానికమ్మ, బి రామారావు, గుత్తుల త్రిమూర్తులు, వల్లి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
స్థానిక అంబేద్కర్ నగర్ తున్నా నాగరావు ప్రైమరీ స్కూల్లోని అంగన్వాడీ సెంటర్లో శనివారం ఉదయం తల్లిపాల వారోత్సవాలపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యానాం ప్రభుత్వ ఆసుపత్రి ఆయుర్వేద వైద్యురాలు లక్ష్మి వీటిపై అవగాహన కల్పించారు. తల్లిపాలు దేవుడిచ్చిన వరమని, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు శ్రేష్టమైనదని, పురుడు వచ్చిన వెంటనే తల్లిపాలు ఇవ్వటం బిడ్డకు ఆరోగ్యకరమైనదని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్, ఎంపీడబ్ల్యూ కోఆర్డినేటర్ బి విజయలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది వెంకట్రమణ, పర్యావరణ పరిరక్షణ సమితి దళిత బహుజన ఫ్రంట్ కోఆర్డినేటర్ దుగ్గుదుర్తి అనిత శ్రీలు పాల్గొన్నారు. కారమని, ధనియాల కారమని, తర్వాత పాకు చింతకాయని, లేకపోతే తోటకూర నేర్పడినంటే అని చెప్పేసి ఇంకా 3 నెలలైనా 4 నెలలైనా పొద్దుగూట తోటకూర సాయంత్రం కొంచెం వేడి చేస్తుందని ఎర్ర కడతారు, సాయంత్రం చల్ల చేస్తారు, తోటకూర కడతారు. ఈ రెండే అటు ఇటు మారుతూ ఉంటుంది. లేకపోతే వెలుగు కారం, నల్ల కారం, చింతకాయ పచ్చడి, లేదు అని అంటే పాలు, నువ్వు పాలు తాగితేనే బేబీకి వస్తుంది, నువ్వు పాలు కాదు, ఇలా చెప్తూ ఉంటారు. ఒకవైపు మదర్కి ఎసిడిటీ ప్రాబ్లం ఉందనుకో, కాన్స్టిపేషన్ ఉందనుకో, ఇంకా బ్రెడ్ రస్కులు తినమని పాలు తాగమని చెప్తారు, బేబీకి పాలు వస్తాయి అంటారు. కానీ మదర్ సఫర్ అవుతారు. హెమరాయిడ్స్, పైల్స్ ప్రాబ్లమ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 9 months మనకి వెయిట్ మినిమం 7 kgs నుంచి 12 kgs వరకు 9 monthsలో కంపల్సరీ పెరుగుతారు. మీరు గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ మంత్ చెకప్ చేస్తున్నప్పుడు అమ్మ నువ్వు వెయిట్ పెరగట్లేదు, వెయిట్ పెరగాలంటారు. నువ్వు పెరిగితే బేబీ పెరుగుతుంది అని. అన్ని కండిషన్స్లో కూడా అది కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా చాలా మందికి ఉంటే అపోహలు. ఈవెన్ మదర్ సన్నగా ఉన్న బేబీ హెల్తీగా ఎదగచ్చు. కొన్ని కండిషన్స్లో తింటూ ఉంటే మదర్ మాత్రమే లావ్ అవుతూ ఉంటారు. లోపల స్కాన్ చేస్తే బేబీ వెయిట్ నార్మల్ గానే ఉంటూ ఉంటుంది. అంటే దానికి మన దానికి సరిపడినట్లు వాళ్ళకి ఏం తినాలో అది తినాలి. అలాంటి వాళ్ళ న్యూట్రిషన్ డాక్టర్, ఆయుర్వేద డాక్టర్ ఇలాంటివి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీ తెనాలి చంద్రకుమార్ దంపతులు శనివారం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయార్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించి దుస్సాల్వాతో సత్కరించారు. స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. అర్చకులు, పురోహితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ వాతావరణం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ విశిష్టత అడిగి తెలుసుకున్నారు. మన ఆఫీస్కి వస్తారు కదా సార్, బొమ్మల రాంబాబు గారు అంటాం కదా సార్, వాళ్ళ బ్రదర్ సార్. ఆయనే అనుకున్నా కారు దగ్గర చూస్తూ ఓం
संपूर्ण आयुरारोग्यदाशं यजमानस्यः देवसौम्यप्राप्तस्तु आयुरारोग्यदाशं यजमानस्यः कनकनकोस्तुवारसमर्पितः पापोऽहं पापकर्माहं पापात्मा पापशम्भवः त्राहिमां कृपया देवा शरणागतवत्सलान् अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् रक्षरक्षवीरेश्वर भद्रकाली वीरेश्वर स्वामिने नमो नमः प्रदक्षिण नमस्कारान् समर्पयामि देवशुभामेतान् हवेगोषुभवन्दे यथावं दवे देवानागोषवाः तयेवास्मै धमान् प्रयच्छन्ति सगेनमनस्वन्दे राज्याय देवशूराजा भवति चतुर्घातरान्दोलिका सर्वोपचारान् समर्पयामि अनेन प्रातःकालमुदयात् भगवान् सर्वात्मकः भद्रकाली समेत वीरेश्वर देवता सुप्रीताः सुप्रसन्नाः व्रता भवन्तु सदमानस्य पूर्वोक्ति संकल्पप्रकारेण सर्वेषां भक्तानां गोत्राणां यजमानानां याजमान्यानां आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु अस्मिन् ग्रामे स्थितानां ब्राह्मणानां चातुर्वर्णानां च व्याधि चोर अनादुर्भिक्षादि सर्वोपद्रवशान्तिरस्तु सर्वे जनाः सुखिनो भवन्तु देवदेव महादेव యానం ఇంజనీరింగ్ కాలేజ్ ఏమైందని యానం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్థాని దినేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇండియాలోనే ఎక్కడా లేనటువంటి కోర్సులు వస్తున్నాయని చెప్పినా వారు ఎక్కడని ప్రశ్నించారు. కోర్సులు ఏమయ్యాయని ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కావస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ కోసం పట్టించుకోలేని యానం ప్రజాప్రతినిధి కాలేజీ ఓపెన్ కాకుండానే శిథిలావస్థకు వస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ వైపు చూడటం లేదని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగిన సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థాని దినేష్, మొల్లం చిన్న, ఆదిమూర్తి, గణేష్, అశోక్, రాజు, సింహాద్రి, బన్నీ, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ ఓపెన్ అవ్వకముందే జస్ట్ ఎంట్రన్స్ లో క్రాక్లు మొత్తం ఓవరాల్ గా మనం ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తున్నాం. ఇటు సైడ్ కూడా చూడండి, మొత్తం కాలేజ్ అంతా క్రాక్లు. కాలేజ్ ఓపెన్ అవ్వలేదు, దీని మీద చూడండి క్రాక్లు చూడకూడదు. ఇంకా కాలేజ్ ఓపెన్ అవ్వలేదు. కానీ ఈ రోజు యానం ప్రజల దగ్గరికి ఈ వీడియో రూపంలో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యానంలో చూసినట్లయితే గత 2017-18 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఇక్కడ ఇండియాలో 7 ఇంజనీరింగ్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు ఇక్కడే ఓపెనింగ్ లో కూడా చాలా కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఏదైతే మీరు ఇటువైపు చూస్తున్న కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఈ కాలేజీలు 2007లో ప్రారంభించి కట్టేసి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కాలేజీ ఓపెన్ చేయకుండా కాలవ్యాపన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి. ఆ రోజు చూసినట్లయితే ఇండియాలోనే ఎక్కడా లేనటువంటి కోర్సులు నేను తీసుకొస్తున్నానని చెప్పి ఆ రోజు మాట్లాడిన విషయాల్లో జనాలు మర్చిపోయారేమో, కానీ కాలేజీలు ఇలా వెళ్తున్న ప్రతిసారి కూడా గుర్తు చేసే పరిస్థితి ఉంది. ఈ రోజు మనం చూసినట్లయితే ఈ రోజు కాలేజీ రూమ్స్ లోకి వెళ్తుంటే ప్రతి రూమ్ కూడా బేటలు కట్టేసి, ప్రతి రూమ్ చూసినట్లయితే ఏ రూమ్ కూడా క్లారిటీగా లేదు. ప్రతి రూమ్ కూడా బేటలు వచ్చేసి పెచ్చులు ఊడిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతా 6 కాలేజీలు ఇండియాలో ఓపెన్ అయిపోయినప్పుడు
యానంలో కట్టేసి అన్ని రకాలుగా సక్రమంగా రూమ్స్ అన్ని రెడీ చేసినప్పుడు ఎందుకు కాలవ్యాపన చేస్తుంది? ఎందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పడుతుందా? లేదంటే ప్రజాప్రతినిధి పడుతున్నాడా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? లేదంటే మల్లాడికి ఇస్తున్నారా గారు నెక్స్ట్ నేనే వచ్చేస్తానో లేదా నా చేతుల మీద ఓపెన్ చేస్తానో ఎదురు చూస్తున్నారా? మీ యొక్క స్వలాభాల కోసం, మీ యొక్క సొంత ఈగోల కోసం అని చెప్పేసి మీరు పిల్లల జీవితాలు పాడు చేయొద్దు. ఎందుకంటే ఈ రోజు యానంలో ఎంతమంది పిల్లలు బయట స్టేట్లోకి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉంటుంది. అదే కనుక ఇక్కడే యానంలోనే కాలేజీలు ఓపెన్ అయినట్టుంటే మన పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఈ కాలేజీలో చదువుకునే పరిస్థితి ఉంటుందా లేదా? యానం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోకండి. ఈ రోజు రూమ్లన్నీ కట్టేసి ప్లాస్టిక్ చేసేసి సున్నం వేసేసి రెడీగా ఉంటున్నప్పుడు మీరు అట్లీస్ట్ కాలేజీలు ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఎందుకు దీన్ని మీరు ప్రారంభించడానికి ఎందుకు మీరు డిలే చేస్తున్నారు? ఎందుకు దీని మీద గొల్లపల్లి శ్రీనివాసరావు గారు ఎందుకు నిద్రపోతున్నారు? మీరు దయచేసి మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, మీకు చేత కాకపోతే మీరు ఇక్కడ కేవలం డబ్బు సంపాదించడానికి ప్యాకెట్ ఆడించడానికి మీరు వచ్చారు. మల్లాడి కృష్ణారావు గారు అయితే నేనే చెయ్యాలి, నా చేతుల మీద చెయ్యాలి, ఎంతమంది నష్టపోయినా ఎంతమంది పిల్లల భవిష్యత్తు పాడైపోయినా పర్లేదు నేనే చెయ్యాలని ఆయన లీడ్ చేస్తున్నారు. మరి మీరు శ్రద్ధ తీసుకుని మీరు ఇక్కడికి వచ్చి దీని మీద ఎప్పుడైనా సరే ఈ 4 సంవత్సరాల కింద నుంచి కట్టేస్తుంది ఎప్పుడైనా మీరు దీని మీద శ్రద్ధ చూసారా? అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి అడిగారా దీని మీద మరి ఇలా ఉంది కదా అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఎడ్యుకేషన్ డైరెక్టర్ దగ్గరికి మాట్లాడగలిగారా? లేదే. మరి అలాంటప్పుడు మీరు రాజీనామా చేసేయండి సార్. రాజీనామా చేసేస్తే అడిగే వాళ్ళు వస్తారు, ప్రజలకు మంచి చేసే వాళ్ళు వస్తారు, లేదంటే గవర్నర్ పరిపాలన వస్తుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మీకు చేతగానే ఉన్నప్పుడు వదిలేదు తప్ప పిల్లల భవిష్యత్తు మీద, స్టూడెంట్ భవిష్యత్తుని మీరు పాడు చేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. గిరియంపేటలో కూడా వెళ్ళి బాత్రూమ్ చూస్తే అదే పరిస్థితి. వాళ్ళకి అట్లీస్ట్ టాయిలెట్ వేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడికి ఇంజనీరింగ్ కాలేజ్ కట్టేసి ప్రతి రూమ్ సార్ మీరు ఎవరైనా సరే యానం పౌరులుగా మీరు కట్టే ఇంటి పన్ను, కరెంటు బిల్లు, వాటర్ పన్ను కడుతుంటే మీరు దీంట్లో ఒక భాగస్వామి కాబట్టి యానం పాండిచేరి స్టేట్ లో ఎవరైనా సరే ఒక్కసారి కాలేజీలో ప్రతి రూమ్ విజిట్ చేసి చూడండి. ఏ రూమ్ చూసినా సరే గేట్లు కొట్టేస్తే దాని మీద మొక్కు పెట్టారు, అయినా సరే మొక్కు పెట్టినా సరే మళ్ళీ కొట్టేసి మళ్ళీ కనబడుతున్నాయి. మీకు యూజువల్స్ అన్ని ఫొటోస్ వీడియోస్ కూడా మీకు అందరికీ చూపిస్తాం. చూపించడానికే మీ అందరి టీమ్ కూడా మేము కల్పించే ప్రతి మీడియా కల్పించి మీ అందరూ కూడా ప్రజలకు ఏదో సేవ చేయాలి, ప్రజలకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కష్టపడుతున్నాం. ఇన్ని 100 కోట్లని ఇక్కడ రూమ్స్ లో ఇలా కట్టేసి వదిలేస్తున్నారంటే ప్రశ్నించే వ్యక్తి లేకపోవడం, మరి అది అడిగే ప్రజాప్రతినిధి లేకపోవడం, ఈ రోజు యానమోలో ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఇంత రూమ్స్ ఇంత చక్కగా ఇక్కడ కట్టేసి ఇంత పెద్ద పెద్ద చూడండి ఎలా ఉన్నాయో, 4 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కట్టేస్తున్నాయి ఇక్కడ. మరి కట్టేసి ఉంటున్నప్పుడు ఎందుకు మరి కాలేజీ అనేది రన్నింగ్ లో ఎందుకు పెట్టట్లేదు? ఇక్కడ కాలేజీ వచ్చినట్లయితే స్టూడెంట్ కి ఇక్కడే సీట్లు దొరుకుతాయి, కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, టీచర్లకి జాబ్ అవకాశాలు వస్తాయి. యానం అభివృద్ధికి ఈ ఏరియా చుట్టుపక్కలంతా కూడా ఇక్కడ కొన్ని 100 మంది ఇక్కడ చదువుకుంటారు, 1000 మంది చదువుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది. మరి డెవలప్మెంట్ మీరు ఎందుకు ఆప్ చేస్తున్నారు? ఈ విద్యార్థులు ఎదరికెళ్ళడానికి మీరు ఎందుకు ఆప్ చేస్తున్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మా నాయకులతో ఈ రోజు మేము రోడ్డుకి ఇంత మాట్లాడడానికి మేము ప్రతి విషయాన్ని మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియాల్సిన బాధ్యత ఉంది కనుక. ఒకప్పుడు మాట ఇచ్చిన మనుషులు ఏమైపోయారు? ఇండియాలో ఎక్కడా లేని కోర్సులు నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతానన్న వ్యక్తులు యానంలో ఇక్కడే ఉంటారు. ఈ రోజు పెట్టి బేడ సర్దుకుని బట్టలు సర్దుకుని వేరే స్టేట్ లో చదువుకునే పరిస్థితి మీరు ఎందుకు ఇంకా ఇస్తున్నారో మనకి అవసరం ఉండకూడదు అని చెప్పి మీకు ఒకసారి తెలియజేసుకుని దీని మీద యానంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి యానంలో ఉన్న వ్యక్తి కూడా దీన్ని క్వశ్చనించే పరిస్థితి మీకు చెప్తున్నా. మీరు క్వశ్చనించాలి. మేము రోడ్డుకి మేము మాట్లాడి మీకు కంప్లైంట్ ఇవ్వడంతో మీకు సరిపోతుంది. మీరు అందరూ కూడా దీని మీద స్పందిస్తారని చెప్పేసి మరొకసారి మా నాయకులందరితో మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. యానాం సుంకరపాలెం శ్రీ చైతన్య పాఠశాలలో ఇన్వెస్టర్ సెరమనీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల్లో విద్యార్థులను వివిధ నాయకత్వ స్థానాల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌస్ కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్ వంటి పదవుల్లో నియమించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరాంధ్ర శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ పర్యవేక్షణలో యానాం మరియు సుంకరపాలెం శ్రీ చైతన్య పాఠశాలలో ఇన్వెస్టర్ సెరమనీ ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యానాం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాండిచ్చేరికి చెందిన ఎస్ అడల్ రసన్, ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన, ఉత్తమ వ్యక్తిత్వం విద్యార్థి జీవితానికి పునాది వంటివని, వీటి ప్రభావం ప్రతి విద్యార్థి జీవన విధానంపై ఉంటుందని, నేటి పోటీ ప్రపంచానికి దీటుగా తరగతులు నిర్వహించి ర్యాంకులను సాధించడమే కాకుండా రేపటి దేశ పౌరులుగా క్రమశిక్షణతో కూడిన నాయకత్వ లక్షణాలతో ప్రతి శ్రీ చైతన్య విద్యార్థి నవసమాజ స్థాపనకు నాంది కావాలని అన్నారు. శ్రీ చైతన్య చైర్మన్ బిఎస్ రావు ఉత్తమ సంకల్పం నుండి జన్మించిందే ఈ శ్రీ చైతన్య ఇన్వెస్టర్ సెరమనీ విజయలక్ష్మి గిరిధర్ తెలియజేశారు. ఇన్ఛార్జ్ ఎస్పీ అడాల్ రసన్ మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా ముఖ్యమైనదని, అబ్దుల్ కలాం అంత గొప్ప వ్యక్తిగా మారటానికి ఆయన బాల్యంలో కన్న కలలు, వాటిని సాధించడానికి అతను అలవర్చుకున్న క్రమశిక్షణ, ఇండియాకు ప్రెసిడెంట్ అయి
అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడని, ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు వారి అధికారిక బ్యాడ్జీలను, ప్యాకెట్లను అమర్చారు. ఈ కార్యక్రమంలో 2 పాఠశాలల డీన్లు మద్యంశెట్టి శేషగిరిరావు, తోట వెంకటరత్నం, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు హరీష్, రహీం, దుర్గా భవానీ, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Receive your badges of Sandarbalam and Yana branch children. Archini, look at here. And next follows Caesar's house. Captains of Caesar's house come forward to receive your badges. Is the team's captain. Now request Adalya Sir to honor her with the badge. Captain for the team's house. Now, team's deputy captain. Class of plant storing is as solemnly preach in the name of God, put to render my service wholeheartedly to my school and my fellow students. I shall discharge my responsibilities with complete dedication, honesty, zeal, just and without bias. I promise to respect the teachers and obey the rules and regulations of the school and shall strive hard for the education of my school. Thank you. Thank you. Thank you, sir. So he was the President of India. He is very talented President in our country. He studied in small village, in small school only, but he achieved the top. He always says that dream big. You dream. So what is your achievement? You dream big. Continue dream it and achieve. పాటించాలి. ఒకటే చదువు అయితే కాదు, మీకు చదువుతో పాటు ఆటపాటలో క్రమశిక్షణ, టీచర్ చెప్పింది ఒబే చేయటం, ఇంట్లో పేరెంట్స్ చెప్పింది మీరు ఆచరించడం, ఇలాంటివన్నీ మీరు గణత పెట్టి విద్యలాగా అలవాటు చేసుకోవాలి. ఎవరో చెప్తే కాకుండా మీ అంతటి మీరు ఆటోమేటిక్గా చదువుతో పాటు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మీరు ఈ లీడర్షిప్ ఎక్కడి నుంచి ఎందుకు ఇస్తున్నారో, మీరు ఈ లీడర్షిప్ అంటే మన కెప్టెన్షిప్ అంటే మాటలు కాదు. మీ యొక్క గ్రూప్లో అందరినీ మెయింటైన్ చేయడం, వాళ్ళ కష్టాలని, వాళ్ళ యొక్క సమస్యల్ని, వాళ్ళు బాగా చదువుతున్నారా లేదా అని చెప్పి జాగ్రత్తలు తీసుకోవాలన్నీ కూడా. గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీకు ఏమైనా సమస్య ఉన్నా కూడా లీడర్కి చెప్పి తద్వారా మీ టీచర్స్కి, ప్రిన్సిపల్ గారికి కూడా చెప్పి ఇలాంటి సదుపాయాలని చేయాలంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఈ విధంగా చేయాలని మీరు ఐడియాస్ కూడా ఇవ్వచ్చు. తాళరేవు మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులపై సామాజిక తనిఖీ సదస్సులు శనివారం నీలపల్లి, ఉప్పంగల, జార్జిపేట గ్రామాలలో జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, ఏపీఓ, ఎంపీడీఓ, తనిఖీ అధికారులు హాజరయ్యారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం NREGS ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పలు అభివృద్ధి పనులపై సామాజిక తనిఖీల సదస్సులు శనివారం నీలపల్లి, ఉప్పంగల, జార్జిపేట గ్రామాలలో జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు శాఖా శంకర్డు, గుత్తుల సూర్యనారాయణ, చిట్టూరి నాగమణి, కలిక మూర్తిలు, APO, MPDO, తనిఖీ అధికారులు గ్రామ పంచాయతీ వద్ద జరిగిన సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు. జరిగిన పనుల్లో నాణ్యత, చేసిన పనులకు కూలీలకు అందిన వేతనాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు పంపిణీ, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు, గృహ రుణాలు వంటి అమలు తీరు, ప్రజలకు అందుతున్న తీరు వంటి అంశాల ఆధారంగా ప్రతి లబ్ధిదారుల వద్దకు వెళ్లి సమగ్ర విచారణ తనిఖీలు నిర్వహించి వచ్చిన ఫిర్యాదులు, సమస్యలపై అవగాహన కోసం సామాజిక తనిఖీ సదస్సులు నిర్వహించారు. చేసి మనకి ORI మ్యాప్స్ వస్తాయండి. మనకి మ్యాప్స్ ప్రతి ఇంటికి, ఆ మ్యాప్స్లో మనకి ప్రతి ఇంటికి కూడా PPNs ఉంటాయండి. మనకి ఆ PPNs ప్రకారం మన ఏవైతే ఉన్నారో సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్డ్కి వచ్చేయండి, మీ ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి కొలతలు తీసుకుంటారండి. ఇంటి కొలతలు తీసుకుని మీవి ఆ మ్యాప్లో ఎంతైతే కొలతలు ఉన్నాయో అప్పుడు డ్రోన్ సర్వే జరిగింది కదండి, ఆ సర్వేలో భాగంగా కొలతలు వస్తాయండి. ప్రతి ఇంటికి కూడా, ప్రతి PPNకి కూడా కొలతలు వస్తాయి. ఆ కొలతల ప్రకారం ఎంత ఉన్నాయో మా సచివాలయ సిబ్బంది టీము ఏదైతే ఉందో స్పందించిన టీము వస్తారండి. వచ్చి కొలతలు తీసుకుంటారండి. ఫీల్డ్ విజిట్ చేసి ప్రతి ఇంటికి కూడా మన ఉప్పంగల గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి కూడా గ్రామ గంటల్లో కొలతలు తీసుకుని అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో అది గ్రౌండ్ ట్రూతింగ్ అండి. మీ ఇంటి దగ్గరే అది కరెక్ట్గా ఉన్నాయో లేదో, కొలతలు సరిగా ఉన్నాయో లేదని గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తారండి. గ్రౌండ్ ట్రూతింగ్ చేసిన తర్వాత మళ్ళీ నోటీస్ ఇష్యూ చేసి మీకు అవన్నీ కొలతలన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి, డాక్యుమెంట్స్ లేకపోతే పట్టాలు అన్నీ ఉంటాయి కదండి, అవి వస్తుందండి. అంటే టోటల్గా ఆ కార్డు మీద పూర్తి వివరాలు ఉంటాయండి. మనకి ఇప్పుడు ఇంటి పన్ను ఉందండి, దాని మీద ఓన్లీ పన్ను వివరాలు మాత్రమే ఉంటాయండి. పన్ను ఎంత ఉంది, పన్ను వివరాలు మాత్రమే ఉంటాయండి. దీంట్లో కొలతలు, హద్దులు, మనకి సరిహద్దులు ఉంటాయి కదండి, అన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇది మొత్తం సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మొత్తం 3 డిపార్ట్మెంట్లు కలిసి ఈ సర్వేను చేయడం జరుగుతుందండి. తాళరేవు మండలంలో ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ తేదీ వరకు తల్లి సంస్కృతి ప్రోత్సాహకానికి ప్రాధాన్యతనిద్దాం కార్యక్రమంలో భాగంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు తాళరేవు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి మాధవి ఆదేశాల మేరకు ఇంజనం సెక్టార్ పరిధిలో జార్జిపేట MLK నగర్, తాళరేవు సెక్టార్ పరిధిలో మార్కెట్ వీధి, గాడిమొగ సెక్టార్ పరిధిలో గాడిమొగ 3, చొల్లంగి సెక్టార్ పరిధిలో చొల్లంగి 1 అంగన్వాడీ కేంద్రాల వేదికగా తల్లిపాల వారోత్సవాల అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో జరిగిన కార్యక్రమంలో తల్లులకు తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ప్రసవానంతరం రక్తస్రావం తగ్గించడం, గర్భాశయం సాధారణ స్థితికి రావడానికి సహాయపడటం మరియు రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్, టైప్ 2 డయాబెటీస్ మరియు అధిక రక్తపోటు వంటి వ్యాధులు రావన్నారు. తల్లికి బిడ్డకు మధ్య బంధాన్ని పెంచుతుందని, తల్లిపాలు బిడ్డకు దూరం కాకూడదనే ఉద్దేశంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాలలో తల్లిపాల గదులను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం పురవీధుల్లో తల్లిపాల ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాళరేవు సెక్టార్ విస్తరణ అధికారి జె నిభావాని, గాడిమొగ సెక్టార్ విస్తరణ అధికారి పి కనకరత్నం, ఎంజనం సెక్టార్ విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి, చొల్లంగి సెక్టార్ విస్తరణ అధికారి కెవి రమణకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక పెద్దలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల మద్దతునిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసి తల్లిపాల సంస్కృతికి, ప్రోత్సాహానికి ప్రాధాన్యతనిద్దాం అనే స్లోగన్ తోటి మనం ఈ ఏడాది తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అయితే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలతోటి మాకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సెక్టార్ స్థాయిలో మీకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అలాగే ఈ విషయాలన్నింటినీ కూడా ర్యాలీగా జనం అందరికీ కూడా తెలియజేసే అంశాలైతే ఈరోజు ఇవ్వడం జరిగింది. మాకు
ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏంటంటే తల్లులు మారుతూ ఉంటారండి. పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, గర్భవతులు కొత్త వాళ్ళు వస్తారు, అలాగే పాలిచ్చే తల్లులు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ తల్లిపాల సంస్కృతిని ఏ ఆడపిల్ల కూడా మిస్ చేసుకోకూడదు, ఏ తల్లి కూడా, ఏ గర్భిణీ ఏమంతా కూడా మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో అసలు ఎందుకు తల్లిపాలు తల్లి బిడ్డకు అందించాలి, దానివల్ల తల్లికి కలిగే లాభాలేంటి, బిడ్డకు కలిగే లాభాలేంటి, సమాజానికి కలిగే లాభాలేంటి అనే విషయాల మీద మా డిపార్ట్మెంట్ తరఫున ఈ సమావేశాల్లో మీ తల్లులందరితో చర్చించడం జరుగుతుందమ్మా. అయితే మనకి తల్లిపాల వల్ల తల్లికి కలిగే లాభాలు, బిడ్డ కలిగే లాభాలు అన్నీ కూడా మనం ఇంతకు ముందే మీటింగ్లో ఇవన్నీ మీ అందరితోటి కూడా చెప్పడం జరిగింది. అయితే సమాజానికి కలిగే లాభాలు ఏంటంటే తల్లి తన బిడ్డని పుట్టిన వెంటనే కంట మించుకుంటుగా మీ తల్లిపాలు వచ్చే 3 పాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చి కేవలం 6 నెలల వరకు మీ పాలను మాత్రమే ఇస్తూ ఏ ఇతర పదార్థాలు కానీ తోటపాలు కానీ పట్టించకుండా 2 ఏళ్ల వరకు అనుబంధాహారంతో పాటు 7 నెలల నుంచి 2 ఏళ్ల వరకు మీ పాలు కొనసాగించినట్లయితే కనుక ఆ బిడ్డ రేపు సమాజానికి ఉపయోగపడే రీతిలో తెలుగుగా పోటీ ప్రపంచం చూస్తున్నారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా పిల్లల తెలుగు అనేది రాబో రోజుల్లో పెరుగుతూ వస్తుంది. కాబట్టి మీరు మీ బిడ్డలకి ఆ తెలివితేటలు అనేవి రావాలంటే, మీ పిల్లలు ఏదైనా సాధించాలి అంటే దానికి పునాది ఏంటి అంటే మీరు కేవలం తల్లిపాలు ఇచ్చి మీ పిల్లలకి 6 నెలల వరకు వాళ్ళు సాగాలి, అలాగే గంటలు 2 ఏళ్ల వరకు తల్లిపాలు కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల మీరు ఇచ్చే అనుబంధ ఆహారంతో పాటు మీరు తగు సూచనలు పాటించి వాళ్ళు ఎక్కువ బరువులు పెరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఆశించిన స్థాయిలో మీ పిల్లలు అనేది చేరుకోవడం జరుగుతుందమ్మా. అందరూ కూడా తెలివైన పిల్లల్ని సమాజానికి అందించాలంటే తల్లిపాల సంస్కృతిని మర్చిపోవద్దు. మీరు బహిరంగ ప్రదేశాల్లో కూడా తల్లిపాలు ఇచ్చే వెసులుబాటు మా డిపార్ట్మెంట్ తరఫున ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఏంటంటే తల్లిపాల గదులు అని ప్రతి బస్ స్టేషన్లో కానీ, మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆసుపత్రి ఆవరణలో కానీ, తర్వాత రైల్వే స్టేషన్లో ఇలాంటి ప్రదేశాల్లో కూడా తల్లిపాలను ఇవ్వడానికి సిగ్గుపడకూడదు. సిగ్గుపడుతూ తల్లిపాలను ఇవ్వకుండా ఆ డబ్బా అనేది పట్టుకెళ్ళి ఆ డబ్బా పాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు. ఇది కూడా ఈ టైంలో కూడా మీ తల్లి మిస్ కాకూడదు, మీ బిడ్డ తల్లిపాలు అనే ఉద్దేశంతో మిమ్మల్ని పాలిచ్చే తల్లులకి అంత గుర్తింపునిచ్చి అంత గౌరవాన్ని ఇచ్చి తల్లిపాల బదులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ పరిస్థితుల్లోనూ కూడా ఏ సమయంలోనూ మీ పిల్లలకి డబ్బా పాలనే అలవాటు చేయకండి. కేవలం మీ తల్లిపాలతోటి పిల్లల్ని ఎదిగేలాగా చూసుకోవాలి. ఖర్చు లేదు, ఆ తల్లి మీ రక్త పాలుగా మారుతుంది. కాబట్టి మీ బిడ్డకి అనువైన పాలు ఏ మోతాదులో ఎంత పోషకాలనే రావాలో మీ రక్త పాలుగా మారిన దాంతో అది సెట్ అవుతుంది. కాబట్టి అభ్యర్థిస్తా ఉన్నామండి. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం గౌతమి గోదావరి తీరాన ఉన్న మన దేశపు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహం వద్ద ఆయన జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యానాం ఇన్ఛార్జి పరిపాలనా అధికారి, మున్సిపల్ కమిషనర్ అఖిల్, పోలీస్ అధికారులు తదితరులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం మార్కెట్ యార్డ్లో ఆర్టీఓ అఖిల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం.